హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కార్తిక్ 2912. ఈరోజు మీ ముందుకు మంచి యూస్ఫుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సో బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బట్ బిర్యానీ అంటే దమ్ చేసుకోవాలి, రైస్ని సెపరేట్గా కుక్ చేయాలి అండ్ సెపరేట్గా గ్రేవీ చేయాలి. ఇలా చాలా పని ఉంటుందని చెప్పి తినాలని ఉన్నా సరే చేసుకోలేకపోతుంటాం. అలాంటి టైంలో క్విక్గా ఈ టేస్టీగా దమ్ బిర్యానీ టేస్ట్ వచ్చే విధంగా, రైస్ పొడి పొడిలాడుతూ వచ్చే విధంగా అలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో ప్రాసెస్ కొంచెం పెద్దది, బట్ నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో అలాంటి టేస్ట్ ఇంట్లోనే వచ్చేలా ఈజీగా చేసేసుకోవచ్చండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఈరోజు మనం మిక్స్డ్ బిర్యానీ చేసుకోబోతున్నామండి. సో దానికోసం ఒక 1/2 kg మటన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. సో అందులోనే కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1/2 లీటర్ వాటర్ వేసుకుని 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. బిర్యానీకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. సో దానికోసం 6 నుండి 7 లవంగాలు, 3 ఇంచుల దాల్చిన చెక్క, యాలకులు, 1.5 జాపత్రి పువ్వు, ఒక అనాస పువ్వు, ఒక 1 టేబుల్ స్పూన్ స్టోన్ ఫ్లవర్ రాతి పువ్వు అండి, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక మరాఠీ మొగ్గ వేసుకుని ఇవన్నిటిని కూడా మనం మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలండి పౌడర్ లాగా. సో మటన్ అంతా కుక్ అయిపోయిందండి. 6 విజిల్స్కి బాగా కుక్ అయిపోయింది. సో దాన్ని మనం ప్రెషర్ అంతా పోయేంత వరకు ఉంచి ఓపెన్ చేసి ఈ మటన్ పీసెస్ని అన్నీ కూడా సెపరేట్గా వేరే బౌల్లోకి తీసుకోవాలి. మటన్ స్టాక్ని మాత్రం సెపరేట్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ చికెన్ కూడా కుక్ చేసుకోవాలండి. దానికోసం నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకుని దాన్ని బాగా కలుపుకొని విజిల్ పెట్టుకోవాలండి. ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది చికెన్ కాబట్టి. చికెన్ కుక్ అయ్యేలోపు మనం రైస్ నానబెట్టుకోవాలండి. 1.5 kg బాస్మతి రైస్ తీసుకుని బాగా వాష్ చేసుకుని 1/2 అవర్ పాటు నానబెట్టుకున్నాను. ప్రాన్స్ మ్యారినేట్ చేసుకోవాలండి. 1/2 kg ప్రాన్స్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని దాన్ని బాగా కలుపుకుని 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్నానండి ప్రాన్స్ని. సో అలా ప్రాన్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత సో ఇప్పుడు చికెన్ చూద్దామండి. 3 విజిల్స్ అయిపోయి ఉడికిపోయింది బాగా. సో ఈ పీసెస్ అన్నీ కూడా సెపరేట్గా బౌల్లోకి తీసేసుకుని ఈ స్టాక్ని అంతా కూడా మటన్ స్టాక్లో కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి. సో చికెన్ అండ్ మటన్ రెండు రెడీ అయిపోయినాయండి. సో ఇప్పుడు మనం ప్రాన్స్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా తురుముకొని 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని దాంట్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని. సో ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితేనే మనకి బిర్యానీ టేస్ట్ అనేది తెలుస్తుంది, ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకి. సో ఇప్పుడు ఇందులో ప్రాన్స్ వేసేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ ఉడకనివ్వాలి. సో అలా ఉడికిన తర్వాత ప్రాన్స్ అన్నీ కూడా వాటర్ వచ్చేస్తాయి కదా. సో వాటర్ వచ్చేంత వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. సో అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకుని మూత పెట్టేయాలి ఒక 2 మినిట్స్ పాటు. ఇప్పుడు ఇందులోనే ఒక 5-6 జీడిపప్పు పలుకులు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో బాగా ఫ్రై అయిన తర్వాత అగైన్ మళ్ళీ మూత పెట్టేసుకుని బాగా ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. సో అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ప్రాన్స్ని బాగా మిక్స్ చేసుకుని కారం పట్టేటట్టుగా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా. సో అలా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని పక్కకు తీసేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ని బాగా మరగనివ్వాలి. సో అలా మరిగిన తర్వాత ఆ వాటర్ని మనం చికెన్ అండ్ మటన్ స్టాక్ సెపరేట్గా పెట్టుకున్నాం కదా, సో అందులో వేసేసుకోవాలి ఈ ప్రాన్స్ స్టాక్ని కూడా. సో తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకుని
దాంట్లోనే ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. అందులోని 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తురుముకొని వేసుకోవాలండి. సో అవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలి. సో అలా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. సో అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మటన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం ముందుగా ఏదైతే ఉడకపెట్టి పెట్టుకున్నామో ఆ మటన్ని కూడా యాడ్ చేసుకుని 5 to 6 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. సో అలా మటన్ చికెన్ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోని మనం 1 టేబుల్ స్పూన్ పసుపు, 2.5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. సో అలా అయిన తర్వాత దాంట్లోనే 2.5 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కారం ముక్కలకి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకుని దాంట్లోనే 1/2 కప్పు కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఇంకొక 5 to 10 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా హాఫ్ వేయాలండి. హాఫ్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మిగిలిన ప్రాన్స్ని కూడా యాడ్ చేసేసుకుని 2 to 3 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. సో అలా ప్రాన్స్, చికెన్, మటన్ అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోని మిగిలిన హాఫ్ గరం మసాలా కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 మినిట్స్ మళ్ళీ సేమ్ ఫ్రై చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ మనకి ఏమైనా సాల్ట్ కానీ పోలేదు అంటే కనుక రిక్వైర్డ్ క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ప్రాన్స్లో వేసాము, చికెన్లో వేసాము, మటన్లో వేసాము కాబట్టి సరిపోతుంది. లేదు ఇంకా ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో అలా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత నెలగా 1 కప్ కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఒక 5 to 10 మినిట్స్ పాటు ఈ ఫ్రై పీసెస్ అన్నీ కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. సో అలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. కొంచెం లైట్గా ఆయిల్ వస్తుంది బయటికి. సో ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ రైస్ ఉడికించుకోవాలి కాబట్టి దానికోసం ఒక కడాయి తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను నేను. సో అలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మరాఠీ మొగ్గ, 2 అనాస పువ్వులు, స్పూనున్నర రాతి పువ్వు, 3 నుంచి 4 దాకా ఆకులు వేసుకుని అలానే 1 స్పూన్ షాజీరా, 3 ఇంచుల దాల్చిన చెక్క, 1.5 జాపత్రి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో అలా ఈ మసాలా అంతా కూడా మంచి ఎరమ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లోనే ఒక 5 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు సన్నగా తురుముకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతా బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లోనే 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుని ఎసరు పెట్టుకోవాలి. సో దానికోసం టోటల్ 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడింది నాకు టోటల్ మెజర్మెంట్. సో దాంట్లో ఆల్రెడీ నాకు 2 గ్లాసెస్ ఈ చికెన్ స్టాక్ వచ్చింది. సో 2 గ్లాసెస్ చికెన్ స్టాక్ వేసేసుకున్న తర్వాత మిగిలిన 2 గ్లాసెస్ కూడా నేను నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవి 3 కూడా బాగా బాయిల్ అవ్వాలి. ఏ గ్లాస్తో అయితే మనం మెజర్మెంట్ తీసుకుంటామో రైస్ అనేది, సో ఆ గ్లాస్తోనే మనం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఈ గ్లాస్తో తీసుకున్నాను. గ్లాస్ వచ్చేసి 1/2 kg మెజర్మెంట్ ఉంటుంది రైస్. సో దాంతోపాటు నేను 3 తీసుకున్నాను. సో కాబట్టి నేను 6 వేసుకుంటున్నాను వాటర్ కూడా. సో అలా వేసేసుకుని వాటర్ కొంచెం లైట్గా మరిగిన తర్వాత దీంట్లో సాల్ట్ కానీ ఏమైనా సరిపోకపోతే కొంచెం సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొంచెం మరగనివ్వాలి బాగా. సో మూత పెట్టేసుకుని మరిగిన తర్వాత దాంట్లో మనం అందులోనే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం పిండుకుంటున్నానండి. ఆ వాటర్ బాగా మరిగిన దాంట్లో సో అలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ లేకుండా బాగా స్ట్రెయిన్ చేసుకొని ఇప్పుడు రైస్ని వేసుకోవాలి అందులో. సో అలా వేసుకొని బాగా ఒక 2-3 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి. సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రై పీసెస్ని వేసేసుకోవాలి. ఫ్రై పీసెస్ అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. సో అలా కలుపుకున్న తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలండి. సో దాన్ని ఏదైనా ఒక క్లాత్తోని కానీ టిష్యూస్ ఇలా రౌండ్గా చుట్టూ పెట్టుకొని ప్రెషర్ అంతా బయటికి పోకుండా కవర్ చేసుకొని దానిపైన లిడ్ పెట్టేసుకొని 20 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలండి. సో అలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని 15 మినిట్స్ పాటు మూత తీయకుండా ఉంచేసేయండి. 15 మినిట్స్ తర్వాత అప్పుడు సర్వ్ అవుట్ చేసేసుకోవడమే.
సో చూసారు కదండి, పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా అవసరం ఉండదు, అలానే తినేయచ్చు. కొద్దిగా రైతా ఉంటే చాలు, పక్కన ఆనియన్ అండ్ లెమన్తో సర్వ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదండి, టేస్టీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ మిక్స్డ్ బిర్యానీ. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం హర్ష కార్తిక్ 2912 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.